హాయ్ అండి, నా పేరు వెంకీ. మా ఊరు విజయనగరం. నా కనబడుతున్నవన్నీ మా పొలాలే. అదొకప్పుడు, ఇప్పుడు లేవు. ఇదేనండి మా ఊరి రాముల వారి గుడి. ఆ ఎదురుగున్నదే బడి. మనం చదువుకున్నది అందులోనే. ఈ రచ్చబండ దగ్గరే రచ్చరచ్చ చేసేది. ఒకరినొకడు కమ్మ కట్టేసుకుంటాం. తేడా వస్తే ఇక్కడే కొట్టేసుకుంటాం. మళ్ళీ దాని పంచాయతీ కూడా ఇక్కడే. అవును, అన్ని చెప్తున్నా. మా ఇల్లు ఎక్కడో చెప్పలేదు కదా మీకు. మా కాలనీ పేరు తెలుగు అడుగుజాడ గురజాడ. ఇలా మా ఇంట్లోకి రండి. ఆ కనబడుతున్న ఫ్రేమ్ లో ఉన్నదే మా నాన్న అమ్మ. ఫోటోలు ఉన్నారని పైకి పోయారు అనుకోకండి. ఊరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు రాను రాను మీకే అర్థమవుతుంది. వాళ్ళకి అవసరం ఉంటేనో లేదా నేనేమో దూలపనులు చేస్తేనో వస్తారు. నేను మా తాత దగ్గర ఉంటా. నేను చిల్లర అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలన్నా, అల్లరి చేసినప్పుడు డబ్బులు వేయాలన్నా అన్ని మా తాతే. ఎక్కడ అమ్మాయి? రెడీగా ఉందా? మళ్ళీ ఇంట్లో దింపాలి కదా. ఇంట్లో దింపేస్తావు? ఇదంతా కళ. కళ్ళలోనా ఊరంతా తిప్పి చూపించాను అమ్మాయికి. ఇదంతా నిజమైనా బాగున్నా. బుద్ధిగా చదువుకోరా, ఇలా బుద్ధి లేని కళ్ళ కనుకో. అది కాదు గాని తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతాయట. నిజమేనేటి? ఆ కళేమో గాని నేను కర్రతో కొట్టడం మాత్రం నిజం అవుతురా. నువ్వు కాలేజీకి వెళ్ళి. నా కళ్ళలోనే అమ్మాయి పడిపోయిందని నీకు కుళ్ళేహా? ఆ కుళ్ళలాగానే నువ్వు కాలేజీకి వెళ్ళా. వెళ్తానులేండి తాతగారు. ఏటో ఇడు. అవునా, కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళాలి కదా. 2 నీళ్ళ చొక్కలు వేసుకుని వచ్చేద్దాం. మనం రెడీ. జోబు ఉంది గాని జోబులో డబ్బులు కూడా ఉంటే బాగున్నా. తాతకెందుకులే డబ్బులే, మనలా ఖర్చులు ఉంటాయి ఏంటి. ఇప్పుడు జోబుకు ఒక అన్నం వచ్చింది. ఏదవేటి ఇప్పుడు ఫోన్ చేస్తుండే. ఏరా నరేష్ చెప్పు. ఎక్కడరా ఏంకి? రే నువ్వు బాబాయ్ టీ కూడా దగ్గరికి వచ్చి మాట్లాడుకుందాం. అలాగే. ఇప్పుడు ఇసుగారిని మురళి గారిని కూడా అక్కడికి వచ్చామన్నా. ఇంతకీ వీళ్ళెవరనే కదా, పదండి చూపిస్తాను. ఏట్రా వెంకీ, షూటింగ్ లొకేషన్ ఎక్కడ ప్లాన్ చేసావు? సీనేటి ఆపరా నీ సినిమా మాటలు నువ్వును. మన డైలాగ్స్ ఇంతే, సింగిల్ టేక్. తెలుసుగా మురళి, మూవీ మురళి. నాకు తెలుసురా, వాళ్ళకి తెలియాలి కదా. సింగిల్ టేక్ లో చెప్పరా మన గురించి. మనోడి పేరే మూవీ మురళి. వీడికి సినిమాలంటే మామూలు పిచ్చి కాదు. వీడి మాట, ఆట, పాట, ఆశ, శ్వాస అంతా సినిమానే. సినిమా ఎలా ఉన్నా ఏ హీరో అయినా మొదటి రోజు మొదటి ఆట చూడకపోతే ఉండలేడు. ఏరా మామ, రీల్స్ చేద్దామేటి ఇక్కడ. నేనే మంచి కాన్సెప్ట్ ఆలోచించా, చేద్దామా? వీడితో గోల. ఎలా అయినా ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామని ఒక్కోసారి రీల్స్ కూడా తినకుండా రీల్స్ చేస్తానే ఉంటాడు. ఒకసారి ఎగ్జామ్ రోజు రీల్స్ చేస్తూ ఉండిపోయాడు. రీల్ అయ్యాక ఎగ్జామ్ కి వెళ్ళాడు. అప్పుడు కొట్టాడు కదండి బాబుడిని, స్కూల్లో దొలరే పెట్టాడు. ఆపరా బాబు, నువ్వు నా రీల్ కి లైక్ కొట్టరా బాబు, చాలు. అది వీడి బాధ అంతాను. హాయ్ రా. ఏంట్రా బాబు, ఫస్ట్ నువ్వే వస్తావు అనుకుంటే దారిలో వేరే వాళ్ళు అడ్రస్ అడిగితే చెప్పారా? ఇంకెందుకని వెళ్ళి చూపించానరా. ఏరా నువ్వు అడ్రస్ చెప్తే అర్థం అవుతుందని చూపించొచ్చావా? సరే అయితే వెళ్ళి టీ చెప్పు. డబ్బులు ఎక్కడవరా? డబ్బులే నేను ఉన్నాను కదరా. నీ దగ్గర డబ్బులు ఉండాలి కదరా. అట్రా ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ రావు, నీ దగ్గర డబ్బులు ఉండవు. అంత లేదు గానీ మీరు ఏం తాగుతారో చెప్పుకోండిరా. మామ 1/4 చెప్పాలా? రే ఒక్కొక్కడు ఒక్కొక్క టీ తాగండి రా. బాబు బడ్జెట్ ఉందా? ఉందన్నాడు కదా. ఏం తాగుతారో చెప్పుకోండిరా. నాకు బ్లాక్ బస్టర్ బ్లాక్ కాఫీ. నాకు ఒక ఇన్స్టెంట్ ఇన్స్టా కాఫీ. అంత కష్టపడకు గానీ ఈడి కొట్టి ఇటీ. ప్రొడక్షన్స్ లో సమోసాలు లేవా బాబు? వెళ్ళి తెచ్చుకొని తినండి రా. సూపర్. బాబు నా బిల్ ఎంత అయింది? అరే వెంకీ, ఆ లాంగ్ షాట్ లో మీ తాతలో ఉన్నాడు. ఆ బాబు నా బిల్ ఎంత? 7 రూపాయలు అయిందండి అయ్యగారు. ఏ డబ్బులు లేవేటండి అయ్యగారు? ఇందాక జోబులో ఎట్టాను కరెంట్ బిల్ కట్టడానికి అనేసి ఆ డబ్బులు ఎక్కడ పడిపోయినట్టున్నారా? ఆపండి మాజీ సర్పంచ్ గారు, ఆశకే లేట్. నిజమేరా బాబు, ఈ కథలేవో ఎలక్షన్ లో చెప్పుంటే గెలిచేవారు కదండి. ఒరే నేను నిజమే చెప్తున్నాను రా బాబు. ఏటైంది తాత? మీ తాత టీ తాగేసి డబ్బులు లేవంటండి. ఏడు తాత, బయటకు వచ్చినప్పుడు 100-50 జోబులో పెట్టుకుని రావాలి కదా. అది కాదురా. ఫోన్లే గానీ ఇదిగో అన్న మా బిల్లు. మా తాత కూడా తీసుకో. ఏది బాబు ఆ నోటెలకి ఇవ్వమే? అమ్మడి అమ్మ దొరికిపోయాం. ఏట్రా వెంకీ, బ్లాక్ టికెట్లు అమ్ముతూ పోలీసులు దొరికిపోయినట్టు మొఖమే తలగెట్టు. ఇంచుమించు అలాంటిదిరా. చెత్తనా మనవడా.
నేనేదో ఒక దూల పని చేయడం, మా తాత నన్ను కొట్టడం, నాకు ఇదంతా మామూలే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను. ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. నెక్స్ట్ వీడియో రెడీగా ఉంది, మీ ఫోన్ లోకి వచ్చేద్ది.